మనం Yeah. ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ గురించి, Mm. కాంపిటేటివ్ గురించి Mm. మాట్లాడుకున్నాం. Mm. దానికి రిలేటివ్ అంశం ఒకటి ఉంది, Mm. రిజర్వేషన్స్. అవునండి. రిజర్వేషన్స్ అంటే ఏంటి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే రిజర్వేషన్స్ అనేవి చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఇది ఇండియాలోనే ఎందుకు ఉంది రిజర్వేషన్స్, ఎక్కడ వేరే దేశాలలో ఎక్కడ లేవు కదా, ప్రపంచంలో ఎక్కడ లేని రిజర్వేషన్స్ ఇండియాలోనే ఎందుకు ఉంది అని ఒక అపోహ ఉంటుంది. దానికి ఆన్సర్ ఏంటి అంటే రిజర్వేషన్స్ అనేవి మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తెచ్చుకున్న కాన్సెప్ట్ అనమాట. దాని యూఎస్లో అఫర్మేటివ్ యాక్షన్ పాలసీ అంటారు. అక్కడుండే నల్ల జాతులకి బెనిఫిట్స్ ఇవ్వడంలో భాగంగా అక్కడుండే నల్ల జాతులకి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఈ అఫర్మేటివ్ యాక్షన్ పాలసీస్ని ఇచ్చేవారు. దాన్ని మన ఇండియా అడాప్ట్ చేసుకుందనమాట. సో యాక్చువల్లీ ఈ రిజర్వేషన్స్ ఎందుకు అంటే హిస్టారికల్గా సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్న వాళ్ళు బ్యాక్వర్డ్నెస్ అనుభవించిన వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి, సొసైటీలో వాళ్ళకంటూ ఒక ప్రోగ్రెసివ్ స్టేట్లో వాళ్ళని తీసుకురావడం కోసం రిజర్వేషన్స్ ఇచ్చారు. అయితే ఈ సో కాల్డ్ సొసైటీలో వాళ్ళపైన ఎంతకాలం అయితే డిస్క్రిమినేషన్ ఉంటుందో, వాళ్ళపైన ఎంతకాలం అయితే ఈ సో కాల్డ్ కాస్ట్ బేస్డ్ పైన కానీ, లేకపోతే వాళ్ళు పుట్టిన ఆరిజిన్ బేస్డ్ పైన కానీ వాళ్ళపైన ఒక కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఉంటుందో దాన్ని ఓవర్కమ్ చేసి వాళ్ళు అప్లిఫ్ట్ అయ్యేంత వరకు ఈ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. కాన్స్టిట్యూషన్ కూడా ఆర్టికల్ 15, ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 16 ప్రకారము ఈ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ పీపుల్కి ఖచ్చితంగా రిజర్వేషన్స్ ఇవ్వాలి అన్నారు. అండ్ అది ఒక సోషల్ అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్ గానే మనం చూడాలి తప్ప దాని ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ గా చూస్తే మనం సొసైటీని చాలా రాంగ్ వేగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. సో వీ షుడ్ సీ ది థింగ్స్ in the lens of reality, not in the lens of statement which was passed by your parents or by your elders or by your known people. You should do research regarding to it. So చాలా మంది రీసెర్చ్ చేయకుండా ఈ రిజర్వేషన్స్ ఏ ప్రిన్సిపల్స్ తో ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, ఏ ఆస్పెక్ట్ తో ఇచ్చారో అర్థం చేసుకోకుండా మన అపోహల్లో ఉండకూడదని మాత్రం నేను అంటాను.